తెలుగు రాష్ట్రాల్లో జల వివాదాలు పరిష్కార మార్గాలపై కీలక సమావేశం నిర్వహిస్తోంది కేంద్రం. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్తో రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. మీటింగ్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆ రాష్ట్ర మంత్రి నిమ్మల అటెండ్ అయ్యారు. ఇప్పటికే బనకచెర్లనే సింగిల్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా పరివాహక ప్రాజెక్టుల నీటి కేటాయింపుపై కూడా తేల్చాలని కేంద్రానికి లేఖ రాసింది. బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో ప్రస్తావించింది తెలంగాణ సర్కార్. బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు, కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు రాశారు. గోదావరి బనకచెర్లతో తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని రేవంత్ సర్కార్ గట్టిగా వాదన వినిపిస్తోంది. ఈ సమయంలో ఈ భేటీ అత్యంత కీలకంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో జల వివాదాలు పరిష్కార మార్గాలపై కీలక సమావేశం నిర్వహిస్తోంది కేంద్రం. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్తో రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. మీటింగ్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆ రాష్ట్ర మంత్రి నిమ్మల అటెండ్ అయ్యారు. ఇప్పటికే బనకచెర్లనే సింగిల్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా పరివాహక ప్రాజెక్టుల నీటి కేటాయింపుపై కూడా తేల్చాలని కేంద్రానికి లేఖ రాసింది. బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో ప్రస్తావించింది తెలంగాణ సర్కార్. ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం అప్డేట్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం కొనసాగుతుంది. అయితే ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తూ వస్తుంది. ఈరోజు కూడా సమావేశంలో బనకచెర్ల కాకుండా మిగిలిన అంశాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాల మీద చర్చించాలని చెప్పి, వాటిని పరిష్కరించాలని చెప్పి మొదటి నుంచి కూడా కోరుతూ వచ్చింది. అదే అంశాన్ని కూడా ఈరోజు ఎజెండాలో ఉంచాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏపీ చెప్పినటువంటి బనకచెర్ల మీద ఒకటే దాని మీద చర్చించమనేది కరెక్ట్ కాదు. ఒకవేళ బనకచెర్ల మీద చర్చించే తాము రాము అని చెప్పి ముందే కేంద్ర జలశక్తికి కూడా లేఖ రాసింది. అయితే ఈరోజు సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఒకసారిగా మనం మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన తెర మీదకి వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా చేసిన అంశాలను ఒకసారి మనం ఆలోచించాలి. మొదటి నుంచి కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కానీ, అదేవిధంగా గోదావరి ట్రిబ్యునల్ సంబంధించి కానీ, లేదంటే అపెక్స్ కౌన్సిల్లో జరిగినటువంటి తీర్మానం కానీ, లేదు జీఆర్ఎంబీలో ఉన్నటువంటి నిబంధనలు కానీ, ఇవన్నిటిని కూడా ఉల్లంఘిస్తూ మొదటి నుంచి కూడా ఏపీ ప్రభుత్వం ఈ బనకచెర్ల ప్రాజెక్టును తెర మీద తీసుకొచ్చింది. గతంలో జరిగినటువంటి ప్రతిపాదన లేకపోతే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అలుస్తోని ఇప్పుడు కొత్తగా ఏపీలో వచ్చినటువంటి ప్రభుత్వం ఏకంగా బనకచెర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళింది. దానికి తగ్గట్టే ముందు నుంచి కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఇప్పుడున్నటువంటి ఏపీ ప్రభుత్వం కానీ మొదటి నుంచి కూడా కాలువల విస్తరణ కానీ, లేకపోతే దానికి సంబంధించిన పనులన్నీ కూడా దాదాపు ప్రతిరోజు 3 టీఎంసీలను తీసుకెళ్లే విధంగా సామర్థ్యంతో కాలువలను విస్తరిస్తూ వచ్చారు. అయితే ఈ అంశాలను ఎప్పటికప్పుడు కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తూ వచ్చింది. మొదటి నుంచి కూడా అసలు బనకచెర్ల ప్రతిపాదన తయారు చేస్తున్నప్పటి నుంచి అప్పుడే తెలంగాణ ప్రభుత్వం జీఆర్ఎంబీని కూడా క్వశ్చన్ చేసింది. అసలు ఎట్లాంటి అనుమతి లేకుండా, లేకపోతే ఎట్లాంటి సమాచారం లేకుండా ఎట్లా ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదిస్తుంది. దాంతోపాటు గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్స్ ఉన్నాయి, అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్లో తీర్మానం ఉంది. దాంతోపాటు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదన అనేది లేదు. ఒకవేళ ఉన్నట్టయితే తోటి ఆ బిల్లులో ఉన్నటువంటి తెలంగాణ ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. తెలంగాణ అభ్యంతరం లేదంటేనే అప్పుడు ముందుకు వెళ్ళాలి తప్ప ఏ విధంగానూ ఒక్క రూల్ని కూడా ఫాలో కాకుండా అన్నింటినీ ఉల్లంఘిస్తూనే వచ్చింది. అయితే కేంద్రంలో ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కొంత పట్టుండడంతో ఈసారి ఎట్లాగైనా బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తూ కేంద్రంతో సంప్రదింపులు చేస్తూ నేరుగా కేంద్రానికే ప్రతిపాదనను బనకచెర్లకు సంబంధించిన ప్రతిపాదన పంపించింది. దీన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం జీఆర్ఎంబీలో జరిగినటువంటి సమావేశంలో ఏపీ అధికారులు కూడా క్వశ్చన్ చేసింది. అయితే కేవలం ప్రతిపాదన దశలోనే ఉంది, దానికి ఇంకా ఎట్లాంటి రూపు లేదు, కేవలం ప్రతిపాదన అనుకుంటున్నాము అంతే తప్ప ఏం లేదని చెప్పి సమాధానం దాటేస్తూ వచ్చారు. అయినప్పటికీ కొద్ది రోజులకే పిఎఫ్ఆర్ను కూడా కేంద్రానికి సబ్మిట్ చేసింది ఏపీ ప్రభుత్వం. దాన్ని కూడా
వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి శాఖకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాస్తూ వచ్చింది. కేంద్ర జలశక్తి మంత్రిని సిఆర్ పాటిల్ని కూడా కలిసి మన రాష్ట్ర సీఎం అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్లు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కంప్లైంట్ చేస్తూ కూడా వచ్చారు. ఇప్పుడు ఈ క్రమంలోనే అసలు బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఎట్లా వయబుల్ అవుతుంది అని చెప్పి ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ కూడా ఈఏసీ కూడా ఏపీ పంపించినటువంటి ప్రతిపాదనను తిరస్కరిస్తూ పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కూడా తేల్చి చెప్పింది. దీంతో మరొకసారి కూడా తెలంగాణ ప్రభుత్వం అప్పుడే కొంత ఈ విషయంలో కొంచెం ముందడుగు వేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఇటు జిఆర్ఎంబి కూడా సిడబ్ల్యూసీకి లేఖ రాసింది, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా సిడబ్ల్యూసీకి లేఖ రాసింది, సిడబ్ల్యూసీ కూడా ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. అందులో ప్రధానంగా అనేక క్వశ్చన్స్ మెన్షన్ చేసింది. ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా గోదావరిలో ఉన్న నీళ్ళెన్ని, దాంట్లో ఇప్పటికి వాడుకుంటున్నవన్నీ, ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి కేటాయింపులన్నీ, ఇంకా ఆయా రాష్ట్రాలు వాడుకోవాల్సినటువంటి నీటి కేటాయింపులు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా లెక్క చెప్పాలని చెప్పి ఏపీని అడిగింది. అదేవిధంగా అసలు ఏ విధంగా మీరు బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నారు, ఏ నీళ్ళ ఆధారంగా మీరు బనకచర్లను ముందుకు తీసుకెళ్తున్నారు, ఆ విషయం కూడా చెప్పాలని చెప్పి సిడబ్ల్యూసీని నేరుగా ఏపీని క్వశ్చన్ చేసి. ఇందులో ఇంకొక అంశం కూడా ఉంది. అసలు మిగులు జలాలు కానీ లేకపోతే సర్ప్లస్ వాటర్ అనేది లేకుండా ఏ విధంగా మీరు బనకచర్లకు మీరు నీటిని ప్రతిపాదిస్తారని చెప్పి కూడా అందులో మెన్షన్ చేసింది. ఒకవేళ మీరు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఒక డిపిఆర్ ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు పోలవరం ప్రాజెక్టు కూడా ఖచ్చితంగా కొత్త డిపిఆర్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి స్పష్టంగా సిడబ్ల్యూసీ అందులో మెన్షన్ చేసింది. ఎందుకు అనంటే ఇప్పటికే మీరు పోలవరం ప్రాజెక్టును గోదావరి మీద టేకప్ చేశారు, దానికి సంబంధించినటువంటి పనులు నడుస్తున్నాయి, ఇంకా దానికి జాతీయ హోదా కూడా ఉంది. అది కంప్లీట్ కాకుండా ఏ విధంగా మీరు మళ్ళీ ఈ బనకచర్ల ప్రాజెక్టును తీసుకెళ్తారని చెప్పి పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా సిడబ్ల్యూసీకి ఈ విషయంలో లేఖ రాసింది. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా బనకచర్ల ప్రాజెక్ట్ అనేది సాధ్యమయ్యే పరిస్థితి లేదని కూడా చెప్పుకొచ్చింది. దీంతోపాటు జిఆర్ఎంబి కూడా అసలు ఏపీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటి, అసలు మిగులు జలాలు అంటుందా లేకపోతే వరద జలాలు అంటుందా, ఈ రెండిట్ల మధ్య క్లారిటీ లేదు. అసలు ఆ ప్రభుత్వం ఏం చెప్తుందో కూడా మాకు క్లారిటీ లేదు. దాని మీద స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా ఏపీకి జిఆర్ఎంబి సూచించింది. ఇదే అంశాన్ని మెన్షన్ చేస్తూ అటు సిడబ్ల్యూసీ కూడా లేఖ రాసింది. ఇంకొక వైపు ఈఏసీ కూడా మొదటి నుంచి కూడా ఈఏసీ ఎప్పుడైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎక్కడ కూడా దీనికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను వివరించే విధంగా మీరు ఇచ్చినటువంటి ప్రపోజల్ లేదు. ఎక్కడ కూడా ఉన్నటువంటి కేటాయింపులకు సంబంధించి కానీ వాడుకుంటున్న కేటాయింపులు కానీ అసలు ఎంత మిగులుతుంది, లేకపోతే అసలు ఆయా రాష్ట్రాలకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఎట్లాంటి పరిస్థితి ఉందో ఈ అంశాలు ఏవి చెప్పకుండా మీరు తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ కంప్లీట్ చేస్తూ మీ గోదావరి పరివాహక ప్రాంతంలో ఎవరైతే అభ్యంతరం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి అభ్యంతరాలన్నిటి కూడా మీరు ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు మళ్ళీ ప్రపోజల్ ఇస్తూ మీరు సిడబ్ల్యూసీకి వెళ్ళాలి తప్ప అప్పటి వరకు కూడా మీకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని చెప్పి కూడా ఈఏసీ స్పష్టంగా చెప్పింది. ఇంకొక వైపు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే వివిధ సంస్థలు కూడా ఒక అంశాన్ని ప్రధానంగా చెప్తూ వస్తున్నాయి. అసలు ఎక్కడా కూడా ఒక రాష్ట్రము లేకపోతే పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బేసిన్లో ఉన్నటువంటి కో స్టేట్స్ ఇవి కూడా అభ్యంతరం చెప్పనంత వరకు కూడా సిడబ్ల్యూసీ పర్మిషన్ ఇవ్వనంత వరకు కూడా దేని మీద కూడా ముందుకు వెళ్ళదు. కానీ ఏపీ ప్రభుత్వం అసలు ఇంకా అనుమతులు రాకుండానే దానికి సంబంధించినటువంటి పనులను మొదలుపెట్టడం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా చాలా రోజుల నుంచి కూడా ఇదే అంశాన్ని చెప్తూ వస్తున్నాయి. ఇంకొకటి కూడా ఏపీ ప్రభుత్వం అడుగడుగున కూడా ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉంది. ఏ విధంగా అంటే మనం మొదటి నుంచి కూడా బనకచర్ల వ్యతిరేకిస్తున్నాము, దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ ఏదైనా ఉంటే ముందు మాకు చెప్పాలని చెప్పి కోబేసిన్ స్టేట్గా తెలంగాణ అడిగినప్పటికీ కూడా నేరుగా కేంద్రంతో సంప్రదింపులు పెట్టుకుంది. దాంతోపాటు గతంలో జిఆర్ఎంబి కూడా ఏపీకి మద్దతుగా ఉండే విధంగా అప్పుడున్నటువంటి సభ్య కార్యదర్శి కేంద్ర జలశక్తి నుంచి బనకచర్లకు సంబంధించినటువంటి లేఖ వచ్చినప్పుడు కూడా దాన్ని దాచిపెట్టి తెలంగాణకు అన్యాయం చేసింది. దీంతో పాటు అసలు సముద్రంలోకి వృధాగా నీళ్లు వెళ్తున్నాయని చెప్పి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు చెప్పినటువంటి అంశంతో ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ఆసరాగా చేసుకొని పనులు చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇవన్నీ కూడా వాస్తవానికి దూరంగా ఉండడంతో మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం అడ్డు చెప్తూ వస్తుంది. అసలు మేము ఇంకా మాకు కేటాయించినటువంటి గోదావరిలో కేటాయించిన నీళ్లు మేము వాడుకోవట్లేదు, మేము ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డిపిఆర్లు సిద్ధం చేసుకుంటున్నాం, కొన్ని ఆల్రెడీ ఇచ్చాము, ఇంకొన్ని సిద్ధం చేసుకుంటున్నాం, కొన్ని పనుల దశలు ఇవన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు మీరు ఏమైనా ఉంటే కట్టుకోవాలి తప్ప ఆల్రెడీ పర్మిషన్స్ ఉన్నాయి మాకు, మేము వీటిని కట్టుకుంటున్నాం, అవి అయిన తర్వాత
అయిన తర్వాత కూడా సిడబ్ల్యూసి కానీ ఇంకొక కానీ అనుమతి ఉంటే తప్ప మీరు ముందుకు వెళ్ళొద్దు, తెలంగాణ నీటి హక్కులకు విఘాతం కలిగించే విధంగా బనకచర్ల ప్రాజెక్ట్ ఉంది కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితులను కూడా ముందుకు తీసుకోలేదని చెప్పి మొదటి నుంచి మన తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. దీంతో పాటు ఇంకొక అంశం కూడా మనం మెన్షన్ చేయొచ్చు. పోలవరం నుంచి గోదావరి నీళ్ళని బనకచర్లకు మళ్ళిస్తామని ఏపీ ప్రభుత్వం మధ్యలో నాగార్జున సాగర్ సంబంధించినటువంటి రైట్ కెనాల్ను లింక్ చేసింది. దీని మీద కూడా మనం అప్పట్లో తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాం. కేవలం కృష్ణా నీళ్లను దోపిడీ చేయడం కోసమే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ వీళ్ళు ఇంక్లూడ్ చేశారు, దానికోసం ఇట్లా చేశారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడంతో మళ్ళీ రివైజ్డ్ ఇచ్చినటువంటి ప్రపోజల్లో దాని మీద నుంచి నీళ్ళు తీసుకెళ్తాం మేము అన్నటువంటి ప్రపోజల్ ఒకటి వేయించింది. ఇట్లా అడుగడుగునా కూడా ఏపీ ప్రభుత్వం అన్నిటినీ మభ్యపెడుతూ మాయ చేస్తూ లేని వరద జలాలను లేని మిగులు జలాలను ఉన్నట్టుగా చూపిస్తూ అసలు వరద జలాలు ఏంటో మిగులు జలాలు ఏంటో అనేటువంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకోకుండా ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది. ఇటీవల ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. అసలు ఎక్కడ కూడా మిగులు జలాలు అనేటువంటి ప్రస్తావన కానీ లేకపోతే వరద జలాలు అనేటువంటి ప్రస్తావన కానీ ఎక్కడ ఈ సిడబ్ల్యూసి కాన్సెప్ట్లో లేదు, మన దేశంలో ఇప్పటివరకు లేదు. అది వరద జలాలు అనేవి పైనుంచి మనం వాడుకోగా మిగిలినవి కిందకి వెళ్తాయి తప్ప దాని అర్థం పైన మిగులుతున్నాయి మేము వాడుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ అనేది లేదు ఎక్కడ కూడా. ఒకవేళ వాడుకోవట్లేదు కింద వృధాగా పోతున్నాయి అంటే పైన ఉన్నటువంటి రాష్ట్రాలు ఇంకా వివిధ కారణాలతోని వాళ్ళకి ప్రాజెక్టులు కట్టుకోకపోవడమో లేకపోతే వాటిని యూటిలైజ్ చేసుకోకపోవడమో లేకపోతే ఉన్న ప్రాజెక్టులో నీటి నిల్వ చేసే పరిస్థితి లేకపోవడమో ఇట్లాంటి అంశాల్లో కిందికి వెళ్తున్నాయి తప్ప వాటిని ఆధారం చేసుకొని కింద ప్రాజెక్టు కడితే ఒకవేళ పైన ఉన్నటువంటి రాష్ట్రాలు మళ్ళీ ఆ నీటిని వాడుకుంటే కనుక కింద పరిస్థితి ఏంటి? అప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం కాబట్టి మాకు నీళ్ళు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ పైన రాష్ట్రాల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కాదా అని చెప్పి కూడా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఈ అంశంలో కూడా స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇంకా మొండిగా వెళ్తుంది. చూడాలి ఈసారి ఈరోజు జరుగుతున్నటువంటి సీఎంల సమావేశంలో ఖచ్చితంగా మన తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు కాకుండా మిగిలిన అంశాల మీదనే పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ కృష్ణాకు సంబంధించినటువంటి అనేటువంటి ఇష్యూస్ ఉన్నాయి, వాటికి సంబంధించి ముందుగా సార్ట్అవుట్ చేయాలని చెప్పి ఖచ్చితంగా కేంద్ర జలశక్తి శాఖను కోరేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.